హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము బీరకాయ పప్పు చేసుకోవడానికి నేను చూడండి ఇలా కుక్కర్లో కందిపప్పు పెట్టి 2 విజిల్కు ఉడికించుకుంటున్నాను. కొద్దిగా చింతపండును నానవేసుకున్నానండి. ఇప్పుడు బీరకాయనంతా చెక్కు తీసుకుందాము. ఇలా పెద్దగా ఉన్నాయండి బీరకాయలు, ఇవి పొడుగున్నాయి. నేను కత్తిపీటలో తరుగుతున్నాను, అందుకని మీకు చేతిలో తరిగేది కనపడుతుంది. చూడండి, ఇలా ముక్కలు చేసుకుని దీన్ని చిన్నగా తీసుకోవాలండి. మనం చెక్కు ఫుల్ తీసేయకూడదు. కొంతమంది ఫుల్ పైన అంతా చెక్కు తీసేస్తారండి. అలా తీస్తే మనకు యూజ్ లేదండి. ఇది చెక్కు కూడా వాడాలి, మనకు షుగర్కు దానికి చాలా మంచిదండి దీన్ని వాడితే. సో ఇలా తీస్తే, ఇలా పైన మాత్రం ఊరికే కొద్దిగా అలా తీసుకుంటే చాలండి చెక్కును. చూస్తున్నారా మీరు? దీన్ని ముక్కలు చేసుకుందామండి. ముక్కలన్నీ చేసుకొని ఒక పాత్రలోకి వేసుకుందాము. చూడండి, ఇలా నేను అంతా ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ ఇవి కూడాను బీరకాయలను కూడా తరిగేసాను. ఇలా అంతా ముక్కలు చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు బాణట్లో నూనె వేసి కొద్దిగా 1.5-2 స్పూన్లంతా నూనె వేసి దీన్ని వాడ్చుకోవాలండి మనము. దీన్ని ఇప్పుడు చూడండి, నేను వేసి ఇలా నేను వేయిస్తున్నాను. కాసేపు అలా మనము బాగా వేయించేసి మూత పెట్టాలండి. ఆ మూత పెట్టినామంటే అందులో నీళ్ళన్నీ వదులుతుందండి. బీరకాయలో నీళ్ళు ఉంటుంది కదా, అది వదిలి ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడతాయి. మనం మూత పెట్టి మరి తీసి చూసి అలా మధ్య మధ్యన మూత పెడుతుండాలి, తీసి చూడాలండి. మెత్తబడేంత వరకు మనము దాన్ని వేయించుకోవాలి. ముక్కలు కూడా తగ్గుతాయండి, మనకు తెలుస్తుంది. ఇలా 3-4 సార్లు మనము మూత పెట్టి తీసి చేసామంటే మెత్తబడిపోతుందండి ముక్కలు. చాలా మనం మామూలుగా ఉడికించేదానికంటే కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. దీనికని ఇప్పుడు చూడండి, మిక్సీ జార్లోకి నేను మసాలా చేసుకోవడానికి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసానండి, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసి నేను మిక్సీ పడుతున్నానండి. మిక్సీ జార్లోకి ఇంకా కొద్దిగా టొమాటో కూడా వేసేసుకుందాము. దీంతో పాటు టొమాటోను వేసి మనము మిక్సీ చేసుకుందామండి. చూస్తున్నారా, అన్ని జార్లోకి వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని కొద్దిగా పసుపు కూడా వేసానండి. మూత పెట్టి మిక్సీ చేసుకుందామండి. మూత బాగా టైట్గా పెట్టేసేయాలి. ఫస్ట్ నీళ్లు వేసే పని లేదండి, నీళ్ళు వేయకనే, ఎందుకంటే అంతా తడి ఉంటుంది కాబట్టి మనకు మెత్తబడుతుంది. ఏది వేయించే పని ఏం లేదండి, అలా అన్నీ పచ్చిదే వేయాలి. ఫస్ట్ అలా వేసేసి తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మనము మరి ఇంకా ఒకసారి రుబ్బుకుందామండి. అప్పుడు మనకు ఇది మెత్తబడిపోతుంది, బాగా మెత్తగా నున్నగా అవుతుందండి రుబ్బిండేది. దాన్ని మనము మరి పప్పుకు వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇది చేసుకుంటే. అన్నానికి కానీ దోశకు వాటికి కూడా తినచ్చండి మనము. చాలా ఫ్లేవరు బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బీరకాయ చాలా మంచిదండి. చూడండి, నేను అదే దీంట్లోకి ఆ చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది రసం తీసుకుని దాంట్లోకి వేసేసాను ఆ మసాలాలోకి. ఇక్కడ ముక్కలు కనపడుతున్నాయి కదా మీకు, చూడండి ఎంత బాగా మెత్తబడిపోయింది. ఆ ముక్కలు కూడా తగ్గినాయి చూడండి, చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇలా గిల్లి చూసినామంటే మనం తెలుస్తుందండి. అసలు చూసినప్పుడే తెలిసిపోతుంది, అయినా కానీ గిల్లి చూస్తే మెత్తబడిందా లేదా అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రుబ్బుకున్న మసాలా అంతా అందులోకి వేసేసి మనము ఉడికించుకుందామండి. కొద్దిగా ఉడికినాక మనము ఈ పప్పు కూడా ఉడికించుకున్నాం కదా, ఆ పప్పును కూడా అందులోకి వేసి ఉడికించి తర్వాత ఉప్పు అవి వేద్దామండి. చూడండి, ఇలా బాగా ఉడికించుకోవాలి. ఉప్పు వేస్తున్నాను నేను ఇప్పుడు. మనకి ఎంత కావాలనో అంత కారానికి తగినట్టు ఉప్పు వేసుకోవచ్చండి. నేను స్పూన్ అంత ఉప్పు వేసాను అంతే. మీకు ఎలా కావాలనో, కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఉప్పు, అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇది పప్పు కూడా ఉడికించుకున్నాం కదా, 2 విజిల్కి పెట్టి ఆల్రెడీ. దీన్ని ఇలా ఊరికే గరిటతోనే మనము ఎనిపినామంటే బాగా మెత్తగా అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఆ మసాలాలకి వేసేసానండి. ఇది అంతా కలిపి మనము బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ ఉడికేదానికి పక్కన పోపు వేస్తున్నా అండి. పోపుకు నూనె వేసాను.
నూనె వేసి నూనె కాగగానే మనము ఆవాలు అవి వేసుకుందామండి. ఆవాలు చిటపట్లాడుతుంది చూడండి, తెలుస్తుంది కదా. కరివేపాకు వేస్తున్నాను. ఇది ఉడికే కొద్దీ కొంచెము గట్టి పడుతుందండి మనకు. దాన్ని బట్టి మనము నీళ్లు వేసుకొని చూడాలి. మీకు ಯಾವ కన్సిస్టెన్సీ కావాలంటే అలా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆవాలును కరివేపాకు కూడా వేసి నేను పోపు వేశాను. దీన్ని ఇప్పుడు తీసి అందులోకి వేస్తానండి. ఇప్పుడు మనకు ఆ పప్పు అంతా ఉడికిపోయిందండి. అందులోకి వేస్తాను. చూడండి, పప్పు కూడా తెలుస్తుంది మీకు, గట్టిపడింది. ఫస్ట్ మనము ఉడికించే ముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు గట్టిపడింది. తగ్గిండేది కూడా కనపడుతుందండి మీకు. ఈ మోస్తరు ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కమ్మగా ఉందండి వాసన. జీలకర్ర ధనియాలన్నీ వేసాం కదా, అవన్నీ మనము ఇది చేసింటాం కాబట్టి, పచ్చిదే రుబ్బింటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి వాళ్ళు కూడా ఈ పప్పును ఇష్టపడతారండి. మీరు కూడా ఎలా చేస్తారో పప్పు నాకు కామెంట్లో పెట్టండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.